దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాం. మనము ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని మరొకసారి విందాం. అందరూ కలిసి దేవుని వాక్యాన్ని వీక్షించాలని మిమ్మల్ని కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనములో ఒక మంచి మాట రాయబడి ఉంది. 9వ అధ్యాయం 27వ వచనం. ఎరుకో పట్టణము గుండా గుడ్డి భిక్షకుడు త్రోపక్కన కూర్చొని ఉన్నటువంటి వాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయట మొదలుపెట్టాను. ఇక్కడున్నటువంటి ఈ గుట్టి బర్తలోమాయి గుడ్డివాడిగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇతను చక్కగా రోడ్డు సైడ్లో పట్టబరుచుకొని అడుక్కునేటువంటి వాడు, భిక్షం ఎత్తుకునేటువంటి వాడు. ఈజ్ ఎ బెగ్గర్ అనుకోవచ్చు, అంటే తెలుగు భాష, ఇంగ్లీష్ భాషలో. అయితే ఇతను ప్రతిరోజు కూడా ఆ రోడ్డు ప్రక్కన సెంటర్లో కూడల్లో కూర్చొని ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు. దారిలో అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఎరుకో అనగా శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఎందుకని బైబిల్ గ్రంథంలో ఎరుకోను శాపగ్రస్తమైన పట్టణం అని ప్రభువారు చెప్పారంటే, ప్రియులారా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే గుడ్డివాడు ఎరుకో పట్టణం ఉన్నాడు. ఎరుకో పట్టణంలో ఉండి త్రోపక్కన కూర్చొని వచ్చేపోయే వారిని అడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ త్రోవను రానై ఉన్నాడని తెలుసుకొని ఎవరో చెప్పగా విన్నారు ప్రభు వస్తున్నాడని. అంతేకాదు ఆయన రోగులను స్వస్థపరుస్తాడని, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, పక్షవాయు గలవారిని, చాంద్రవం గలవారిని, చనిపోయిన వారిని సైతము లేపుతున్నాడని విన్నటువంటి ఆ బర్తలోమాయి గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారు. కాబట్టి ఆ త్రోవున ప్రజలు సందడిగా వేల మంది ప్రజలు యేసుని వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు. ప్రియులారా, ఎరుకో పట్టణం గుండా వెళుతున్న ప్రభువారు, యేసు ప్రభువారు, ప్రజలు కోలాహలంగా మాట్లాడుకుంటూ శబ్దంతో వెళుతున్నారు. ఇది గమనించినటువంటి గుడ్డివాడు చెవులతో విని, ఏమిటి ఇక్కడ జనాలందరూ వెళుతున్నారు, ఏం జరుగుతుంది అని వాకప్ చేశాడు. అప్పుడు అక్కడున్నటువంటి కొందరు, యేసుక్రీస్తు ప్రభువారి త్రోవను వెళ్తున్నాడయ్యా, మేము కూడా అక్కడికి వెళ్తున్నాము, ఆయన నమ్మినట్లయితే స్వస్థ కలుగుతాయి, ఆయన నమ్ముకున్న వారికి ఆరోగ్యం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కుటుంబంలో మేలు జరుగుతుంది, అంతేకాదు పరలోక ఆనందం కలుగుతుందని చెప్పి ప్రభువుని ఎరిగినటువంటి వారితో ఆయనతో కూడా భర్తలతో కూడా పంచుకోవడం జరిగింది సాక్ష్యాన్ని. ఈ మాటలు విన్నటువంటి భర్తలు మనసులో ఒక ఆశ చిగురించింది. యేసు ప్రభువారు ఈ త్రోవనే రానై ఉన్నాడు కాబట్టి ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు. అవును, మన జీవితంలో ఎన్నో సమయాన్ని మనం పోగొట్టుకున్నాం, ఎంతో కాలాన్ని హరించాం. ప్రియుల రోజులు, గంటలు, గడియలు కూడా మనం వ్యర్థంగా గడిపేశాం. కానీ ప్రతి సమయం చాలా విలువైంది నీ జీవితంలో, మా జీవితంలో. సమయమును పోనీక సద్వినియోగపరుచుకోవాలని యేసు ప్రభులు వారు చెప్పారు. ప్రియులారా, కాబట్టి దైవవాక్య గ్రంథంలో చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం సమయం ఉండగానే దేవుని యొద్దకు రావాలి, మనసు మార్చుకోవాలి, ప్రభువుకు నీ హృదయం సమర్పించుకోవాలి. అందుకే పెద్దలు అంటారు బైబిల్ గ్రంథంలో కూడా, దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోమని అంటారు. ప్రియులారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. అవును, దేవుడు ప్రభువారు చెప్పే సామెత గ్రంథకర్త సొలొమోను అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము నీలో ఉన్నది ఆత్మదీపము. ప్రియులారా,
నిన్ను వెలిగిస్తూ ఉన్నాడు ప్రభుల వారు. నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, జీవిస్తున్నావు అంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మే. ఆత్మలో ఉన్నప్పుడు నువ్వు వెలిగించబడినటువంటి దీపానివి. నీలో నుండి ఆత్మ వేరైపోతే నీ శరీరము నిష్ప్రయోజనం. నీలో శరీరము ప్రియులార ఆత్మ పోయిన తర్వాత కింద పడిపోయి మట్టి పాలైపోయి ప్రియుల చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది, దాన్ని పాతి పెట్టడానికి మనకు వస్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్య ప్రకారం గమనించినట్లయితే దేవుడు మానవునికి ప్రేమించి ఆయన మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆయన జీవాత్మనుదగా ఆయన ఆత్మను మనలో ఉంచగా మనం జీవాత్మయ్యాం ఆదికాండ ప్రకారంగా. అలాగే భర్తులోమైన గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ త్రోవను వెళుతున్నాడని తెలుసుకొని ప్రియులారా ప్రభు దాటి వెళ్తాడని చెప్పేసి ఉద్దేశంతో ఆయన దాటి వెళ్ళిపోతే నేను కన్నుకు నడవలేను, చూపు లేదు కదా, వెళ్ళలేనని చెప్పేసి అతను ప్రార్థన చేయడం మొదలెట్టాడు, కేకలు వేయటం మొదలెట్టాడు. యేసు దావీదు కుమారుడా కరుణించుము అని కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా మెర్సిమి మెర్సిమి, అవును నన్ను కరుణించు కరుణించు అని కేకలేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు, అరబాకు గుడ్డబ్బాయి, గుడ్డివాడు అరబాకు అని వారు అంటున్నారు. కానీ వారు అంటున్నా కానీ ఈ భర్తలు గట్టిగా కేకేస్తున్నాడు, యేసు దావీదు కుమారుడా మెర్సిమి మెర్సిమి మెర్సిమని గట్టి గట్టి కేకలు అరుస్తూ ఉన్నాడు, వేస్తున్నాడు గట్టిగా. ఈ కేక ప్రభుకి వినపడాలి, ప్రభువు నన్ను స్వస్థపరచాలని కేకలు వేశాడు. నువ్వు కూడా దేవుని మందిరానికి వస్తావు, ప్రియులారా కేకలు వేస్తున్నావా, ప్రార్థన చేస్తున్నా, కన్నీరు గారుతుందా, నీ హృదయం కదిలించబడిందా, ఏదో నామకార్థం కేకలేసి నామకార్థం ప్రార్థన చేసి గట్టి గట్టిగా చెల్లిపోతున్నాయేమో, అది కాదు. నీ హృదయం పగిలిపోవాలి, నీ హృదయంలో కన్నీరు రావాలి, నీ కళ్ళల్లో కన్నీరు, హృదయం విరిగి నలిగిన మనసు నీలో ఉన్నప్పుడు ప్రభు తప్పనిసరిగా నీకు ఆసన్నుడవుతాడు, ఆయన సమీపంగా వస్తాడు. ఈ భర్తలో ఇరిగిన మనసుతో నలిగిన హృదయంతో ప్రభుని కేకలేస్తున్నాడు కన్నీటితో, యేసు 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 దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించుమని కేకలేస్తుంటే అందరూ ఆటంకం చేస్తారు, వద్దు అరబాకు అన్నా కానీ వారి మాటలు పట్టించుకోక మరి పెద్ద కేకలేస్తుండగా ఆ స్వరము యేసు ప్రభుల వారికి వినపడింది. వెంటనే ప్రభువారు అన్నారు, అతన్ని పిలుస్తురండి, ఇక్కడ నా దగ్గర తీసుకురండి. ఆయన గుడ్డివాడు కేకలు వేయగానే గుడ్డివాని కేకలు యేసు ప్రభు విన్నారు. ఈరోజు నీ కేక, నీ ప్రార్థన ప్రభువుకి వినపడాలంటే నిజంగా నీ హృదయం పగిలి కన్నీరు మున్నీరుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి, ఇరిగి నలిగి మనసుతో ప్రార్థన చేసుకోవాలి. పెదవుల ప్రార్థన కాదు ప్రియులారా. ఈ గుడ్డివాడు నిజంగా కేకలు వేస్తున్నాడు, ఎంతోమంది ఆటంకాలు చేస్తున్నారు, అరబాకమన్నారు, ఇవేవి కూడా అతను పట్టించుకోలేదు ప్రియులారా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మా కులం అడ్డం వచ్చుద్దేమో, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో, కులస్తుల మా కులం వారు అయితే బయట కులం వారు చేసుకుంటే పెళ్ళిళ్ళు కావేమో, యేసుప్రభుని నమ్ముకుంటే కులం అడ్డం వస్తుందా, అంతస్తు అడ్డం వస్తుందా, ఆస్తి అడ్డం వస్తుందా, నీ ఉద్యోగాలు, నీ బంగారము, నీ ఇల్లు నీకు దేవునికి అడ్డొస్తుంది ఏంటి? నువ్వు అందుకు రాలేకపోతున్నావు. అన్నిటినీ త్యాజించుకొని రావాలి, అన్నిటిని వదిలిపెట్టి రావాలి ప్రభు దగ్గరికి. ఎందుకంటే నీకు పరలోక రాజ్యం కావాలి, ప్రభువు కావాలి, నీకు నిత్యత్వం కావాలి. కాబట్టి ప్రియులారా, ఈ గుడ్డివాడు గట్టిగా కేకలు వేశాడు, గట్టి కేకలు వేశాడు, ప్రభు ఆగిపోయాడు. ఈరోజు నీ ప్రార్థన ప్రభువుని ఆపుతుందండి. నీ కన్నీటి ప్రార్థన ప్రభు హృదయాన్ని కదిలిస్తుంది. మార్క్స్ వార్తలో కూడా 5వ అధ్యాయంలో రాస్తాడు, సమాధులను వాడు కేకలేస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు సమాధుల్లో ఉండి, రాత్రి మౌళ్ళు కేకలేస్తున్నాడు. తన జీవితం అంతా అంధకారం అయిపోయింది. దయ్యాలు పట్టినటువంటి వాడు, 2000 సేనాదయాలు బట్టి ప్రియులారా బంధించుకున్నటువంటి వాడు, ఇల్లుంది, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ సమాధులు ఎప్పుడు కూడా నివాసించేవాడు.
అతని స్థితి ఎంత భయంకరమైందండి. అటువంటి స్థితి గల వారిని కూడా మార్చగల దేవుడు ప్రభువారు. ఎంత ఘోరమైన పాపిని క్షమించగలటువంటి వాడు దేవుడు. కేకలు వేసి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి బర్తులోమయికి స్వస్థ కలిగింది. సమాధిలో కేకలేసిన సేనాదయం పట్టిన వాడికి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు. అతడు స్వస్థ పొంది దెకపోలిలో సువార్త ప్రకటిస్తున్నాడు. గొప్ప సువార్తికుడయ్యాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ప్రియులారా, నువ్వెంత మాత్రం పెదవుల ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయం దూరంగా ఉంటుంది ప్రభుకి. నీ హృదయంలో ప్రభుకు చోటిస్తావా? భక్తులమే కేకేశాడు, ప్రభు ఆగిపోయాడు. ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు ఆయన్ని. నీకేం కావాలి? ప్రభు అని నేను చూడాలి. ప్రభుని చూస్తావా? ఈరోజు హృదయశుద్ధి గల వర్ధనిలో దేవుని చూస్తారు. మత్తయి సువార్త 5:8 నీ హృదయ శుద్ధి ఉంటే నువ్వు దేవుని చూస్తావు. ప్రభు నీకు కనపడతాడు, ఆయన మాట్లాడతాడు. కాబట్టి నీలో హృదయ శుద్ధి కలిగి ఉండాలి. కేకలు వేశాడు గుడ్డివాడు, నేను చూడాలి ప్రభు అన్నాడు. వెంటనే గుడ్డివాడిని ప్రభువారు కళ్ళు ముట్టాడు, స్వస్థత పొందాడు. అద్భుతం అక్కడ జరిగింది. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నిజంగా నువ్వు మొరపెట్టాలి. నువ్వు నిజముగా నీ సమస్యల గురించి, నీ కుటుంబ సమస్యల గురించి, నీ బిడ్డల గురించి, వారి వివాహాల గురించి, వారి ఆరోగ్యం గురించి, ప్రియుల వారి ఉద్యోగాల గురించి, నీ అప్పుల గురించి, నీ భర్త మార్పు కోసం, నీ భార్య మార్పు కోసం, నీ పిల్లల మార్పు కోసం నువ్వు కన్నీరు గార్చాలి. ఇలా పాకిల ప్రభువారు అంటాడు, రేయి మొదటి జామును మొరపెట్టు అని, నీళ్ళు కృమ్మరించినట్టు కృమ్మరించమని ప్రభువారు చెప్తున్నారు. లేచి మొరపెట్టు, ఉదయకాలం లేచి, వేకుజామును లేచి ప్రార్థన పెట్టు, తెల్లవారికి ముందు లేచి ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు కన్నీరు గార్చు, ప్రార్థన చేసుకో. యోబు అరుణోదయం లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు ప్రభుని ప్రార్థన చేస్తే. నువ్వు కన్నీరు గారిస్తే ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు బాధపడుతున్నావు? నాకెందుకు దేవుడు మాట్లాడు, నా కార్యాలు ఎందుకు జరగట్లేదు, నాకెందుకు ఆశీర్వాదం లేదు, నాకు ఇంకా సమస్య తీరిపోలేదు, నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు ఎక్కడుండి బాధపడుతున్నావు? ఏ స్థితి నుండి బాధపడుతున్నావో, ఎలాంటి స్థితిలో నువ్వు బాధపడుతావు? అన్నీ ఎరిగినవాడు ఆయన, నేను చూస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, భక్తులను చూశాడు, ఆయన కేక విన్నాడు, ప్రభు దగ్గరకు వచ్చారు. భర్తలోమై ప్రభు ఆయన్ని స్వస్థపరిచాడు. ఆయన సమస్యకు పరిష్కారం అది. ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీ సమస్యను తీసివేస్తాడు. ప్రభు నీ సమస్యను ప్రియులారా సాల్వ్ చేస్తాడు. ప్రభు నీ సమస్యను బాగు చేస్తాడు. అంతేకాదండి ప్రియులారా, దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు లోకంలో. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిందే పాపం రక్షించడానికని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరణ భయముతో కేకలేస్తున్నావా? కష్టములుండి కేకలేస్తున్నావా? అయ్యో నా పని అయిపోయింది, నన్ను ఎవరు చూడరిక, నన్ను ఎవరు పలకరించరు, నా పని అయిపోయింది, ఇక నేను మరణం పాలైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావా? పిల్లరా, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండు. ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకో. నీ సమస్యలన్నిటిని ఆయన పరిష్కరిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా ఇక్కడ కొంతమంది కేకలేస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 5:11 మరణ భయముతో కేకలేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కేకలేస్తున్నారు ప్రియులారా. వారికి మరణ భయం పట్టింది. ఫిలిష్తీయులకి, ఆ దేశస్తులకి మరణ భయం పట్టింది. వెంటనే వారు కేకలేస్తున్నారు. వారి కేకలంట ఆకాశం వరకు చేరినంత వారి కేకలు. ఎంత గట్టిగా కేకలేస్తున్నారంటే వారికి రహస్య స్థలాల్లో గడ్డలేసి బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక సిగ్గుతో ప్రజలు ప్రియులారా, ఫిలిస్తీ ప్రజలందరూ కూడా కేకలే. కారణం ఏంటి తెలుసా? వారు దేవుని మందసాన్ని పట్టుకున్నారు, దాగోను దేవత గుళ్ళో దాచిపెట్టారు.
ప్రియులరా, ఎప్పుడైతే మందసం వారి ఊరిలో ఉందో, వారి పట్టణం ఉందో, ఆ ఊరి వారికి, ఆ పట్టణస్థులకి శ్రమ రావటం మొదలెట్టింది. భయముతో, మరణ భయముతో కేకలేయటం మొదలెట్టారు. ఈరోజు నీవు ఏ భయముతో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రాత్రులు వెళ్ళాలంటే నీకు భయం, నీ నీడే నువ్వు చూసుకొని భయపడుతున్నావు. నువ్వు భయపడాల్సింది ప్రభుకి. నీ మరణ భయాన్ని తొలగించేటువంటి వాడు దేవుడు ఆయన. నీకు రక్షణ మార్గాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. నేను స్వస్థపరచు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయులు ప్రియులారా దేవుని మందసాన్ని తిరిగి ఇశ్రాయేలు దేశాన్ని పంపించారో, యెరూషలేమును పంపించారో ప్రియులరా, అప్పుడు వారు నెమ్మదిగా ఉన్నారు. నీలో పాపాన్ని తీసివేసుకుంటే, నీలో ఉన్నటువంటి ప్రతి దోషం తీసేసుకుంటే, ప్రతి అపవిత్ర తీసేసుకుంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. దేవుడు నెమ్మదినిస్తాడు. దేవుని మందసాన్ని ప్రియులారా ఫిలిష్తీయుల దగ్గర ఉన్నంతసేపు వారు ఎంతో నష్టపోయారు. నీలో పాపమున్నంత వరకు నీకు నష్టమే జరుగుతుంటుంది. వ్యాపారములు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు. నువ్వు పంట వేసావు, పంట పండదు, నష్టం వచ్చేస్తూ ఉంది. ప్రియులారా, నువ్వు ఎన్నో వైద్యశాలకు వెళ్తున్నావు ఆరోగ్యం కోసం, అయినా నీ ఆరోగ్యం కుదుటపడుతున్న పాపం, నీలో పాప రోగం ఉంది. ఆ పాపాన్ని తీసేసుకుంటే, ఆ పాపాన్ని యేసు రక్తంతో కడిగి వేసుకుంటే, యేసు రక్తము ప్రతి పాపలను మనం పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. కాబట్టి అట్టి కృపలో నీవు దేవుని సంధికి వచ్చి నిండు మనసుతో ప్రభు సంధిలో కేకలు వేసి నీ మనసంతా ప్రభుకి అప్పచెప్పుకో. నీ హృదయమంతా ప్రభుకి ఇవ్వు. నీలో ఉన్న చెడుగంతా తీసేసుకొని కన్నీటితో ప్రార్థన చేయి. కన్నీటితో ప్రార్థన చేసినటువంటి సహోదరి హన్నా ప్రార్థన దేవుడు ఆలకించలేదా? కన్నీటితో ప్రార్థన చేసినటువంటి పాపాత్మురాలు శ్రీ ప్రార్థన ఆలకించలేదా? నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఈరోజు నీవు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ప్రియులారా మనసారా ప్రార్థన చేసుకో. దేవుడు నీకు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. నీ కుటుంబం రక్షించబడుతుంది, నీకు మేలు కలుగుతుంది. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యం బిడ్డలను దీవించండి. వారితో మీరు మాటలు దర్శించండి. వారికి ఉన్న సమస్య విడిపించబడి యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.